అందరికీ నమస్కారం. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి 199వ ఎపిసోడ్కి సుస్వాగతం. ఇవాళ ఎందుకో కొన్ని పాటలు గుర్తొస్తున్నాయి. ఈనాటి ఈ బంధమే నాటిదో అని, ఏ బంధమైనా ఎంతవరకని, ఈ జీవన తరంగాలలో ఆ దేవుడి చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. ఇలా బంధం, అనుబంధం అనేటువంటి పదాలు మనిషి జీవితంలో చాలా విలువైన, ముఖ్యమైన, కీలకమైన అంశం. మ్యాన్ ఈజ్ టైడ్ టు దిస్ ఎర్త్ విత్ బాండ్స్ ఆఫ్ లవ్ అన్నాడు పాశ్చాత్య మహాకవి. ఒంటరిగా జీవించలేనటువంటి మనిషి, స్వభావరీత్యా ఒంటరిగా జీవించలేనటువంటి మనిషి రకరకాల బంధాలని, స్నేహబంధం, ప్రేమ బంధం, కుటుంబ బంధం, ఇలా సామాజిక బంధం, ఇలా రకరకాల బంధాలను ఏర్పరచుకొని అందరితో కలిసిమెలిసి జీవించటం అనేటువంటి బాటలో సాగిపోతూ ఉంటాడు. అదే మనిషి జీవితం. రకరకాల బంధాలు, ఇంట, బయట, చుట్టరికం రీత్యా, బంధుత్వం రీత్యా, ఇలా ఎన్నో రకాలుగా మనిషికి బంధాలు ఏర్పడుతూనే ఉంటాయి, కొనసాగుతూ ఉంటాయి. మనుషుల పట్ల మాత్రమే కాకుండా అనేక వస్తువుల పట్ల కూడా మనిషి మనసులో బంధం ఏర్పడుతూ ఉంటుంది. ఒక ఇల్లు కొనుక్కున్నటువంటి వాడికి ఆ ఇంటితో విడదీయరానంత బంధం ఏర్పడుతుంది. ఆ ఇల్లే తనే ఆ ఇల్లు అన్నంత అన్యోన్యంగా ముడివడతాడు మనిషి. ఏ కారణం చేతనో ఆ ఇల్లు అమ్మాల్సి వస్తేనో, ఆ ఇల్లు పాడైపోతేనో, ఇంకోటేదో జరిగితేనో, ఏతావాత అంతగా ఇష్టపడినటువంటి ఆ ఇల్లు కాస్త దూరం అయినప్పుడు మనిషి ఏమవుతాడు? చాలా బాధపడతాడు. సర్వస్వం కోల్పోయినంతగా ఫీల్ అయిపోతుంటాడు. అయితే కొన్నాళ్ళకి మరో ఆస్తో, మరో ఇల్లో, ఇంకోటో ఏర్పడినప్పుడు దాని పట్ల మునుపు ఉన్నటువంటి ఇష్టమంతా డైవర్ట్ అవుతుంది. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? బంధం అనేటువంటిది ఉండాలి కానీ జీవితంలో అనుబంధం అనే దానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి కానీ అతిగా నడుచుకోకూడదు. మనకిష్టమైనటువంటి ఒక వ్యక్తి కానీ, ఒక వస్తువు కానీ, మనం ఎంతగానో ప్రేమించి, ఎంతగానో ప్రాణప్రదంగా చూసుకున్న దరిమిలా దూరమైనప్పుడు అల్లాడిపోవటం, విలవిల్లాడిపోవటం, నానా తిప్పలు పడటం అనేటువంటి స్థితికి కారణం ఏమిటి? ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండకుండా అతిగా ప్రేమించటం, అతిగా ఇష్టపడటం, అతిగా బంధానికి విలువివ్వటం, అతిగా పెనవేతలకి గురవడం అనేటువంటిది. ఈ ప్రపంచంలో మనకు అనేక మంది కనిపిస్తుంటారు. కొంతమంది ఎప్పుడు ఏమి జరిగినా నిబ్బరంగా ఉంటూ ఉంటారు. చాలా తక్కువ మంది అటువంటి వాళ్ళు. అందుకు భిన్నంగా అధిక శాతం మంది ప్రతి చిన్నదానికి బాధపడతారు. ఏమి కోల్పోయినా, ఏమి పోగొట్టుకున్నా, ఏది దూరమైనా అల్లాడిపోతుంటారు. కారణం ఏమిటి? ఇందాక చెప్పినటువంటి అతిగా ఉండటం అనేటువంటి పోకడ. మనందరికీ తెలిసినటువంటి అరిషడ్వర్గం ఉంది కదా. అరి అంటే శత్రువు, షట్ అంటే 6, వర్గం అంటే సమూహం. అంటే 6 శత్రువుల సమూహం మనిషి జీవితాన్ని ఇబ్బందుల పాలు చేయడానికి కంకణం కట్టుకునేటువంటి 6 శత్రువులు. ఏంటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. వాటిల్లో ఒకటి ఈ మోహం. ఇష్టం ఉండటం, ప్రేమ ఉండటం, సంతోషపడటం అనేటువంటిది ఎంత ముఖ్యమో అలా కాకుండా మనిషి ఒంటరితనంగా జీవించలేనటువంటి స్వభావం కలిగి ఉంటాడు. కాబట్టి
ఆ ఇష్టానికి కళ్ళాలు వేయకుండా, బ్రేకులు లేకుండా, హద్దులు లేకుండా ఉండటం అయిందే అది మోహం. అదే ఇంకాస్త పెరిగితే వ్యామోహం. దానివల్ల అనేక రకాల ఇబ్బందులకి మనిషి జీవితంలో గురవుతూనే ఉంటాడు. మనకి సంస్కృతంలో ఒక చక్కటి మాట ఉంది, అతి సర్వత్ర వర్జయేత్. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్ అని ఇంగ్లీష్లో చెప్పుకున్నా అదే, అతి సర్వత్ర వర్జయేత్ అని సంస్కృతంలో చెప్పుకున్నా కూడా మన పెద్దలు ఏనాటి నుంచో మనకి నేర్పుతూ ఉన్నది ఏంటంటే, ఏ విషయంలోనైనా అతి పనికిరాదు అనేటువంటి విషయం. అనేకసార్లు మనం చెప్పుకున్నట్టు చిన్న చిన్న మాటలుగా అనిపించేటువంటి కొన్ని విషయాలు జీవితంలో చాలా పెద్ద పెద్ద విలువలు కలిగి ఉండేటువంటి జీవన సార్థక్య మార్గ సూత్రాలు. అటువంటి వాటిల్లో ఇదొకటి. బంధం ఉండాలి. ఆ బంధం బంధనం కాకూడదు. మనల్ని మనంగా బతకనీయలేనంతగా, ప్రతిదానికి బాధపడేలాగా, మనకి ఒక దారి తప్పించేలాగా అంత అతి పనికిరాదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే బంధం అందం, అనుబంధం ఆనందం. తామరాకు మీద నీటి బొట్టులాగా అని చెప్తుంటారు పెద్దలు. అనేకసార్లు మనం విన్నదే ఈ మాట, అన్నది కూడా. తామరాకు మీద ఒక నీటి చుక్క ఉంటే ఆ తామరాకు మీదే ఉంటుంది కానీ తామరాకుకి అది అతుక్కోదు, తామరాకుని అది అతికించుకోదు. అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు మనం చూస్తుంటాం. మహాపురుషుల జీవితాలు మనం జీవిత చరిత్రలు చదివినప్పుడు జీవితంలో అనేక సంఘటనలు, అనేక దుర్ఘటనలు, ఏం జరిగినా కూడా చలించకుండా ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళకి బంధం అనుబంధం ఉంది కానీ ఈ అతి మోహం, అతి వ్యామోహం లేకుండా ఉన్నారు అని మనం గ్రహించాలి. కాబట్టి బంధాలతో ఉండేటువంటి ముడివడి ఉండేటువంటి మానవ జీవితంలో ఆ బంధాలు బంధనాలు కాకుండా, మనల్ని కట్టిపడేసే కాకుండా, మనకి ఉక్కిరి బిక్కిరి చేసి మనకి ఊపిరాడకుండా చేసేవి కాకుండా ఉండేలాగా మన జీవితాన్ని మనం మలచుకునే దిశగా ఒక చిన్న ఆలోచన మనకు కావాలి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే లవ్. ప్రేమతో మీ ఆలపాటి.